సార్ అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి సార్? క్లౌడ్ కంప్యూటింగా? సో క్లౌడ్ కంప్యూటింగ్ అంటే వెళ్ళేకంటే ముందు జనరల్గా మీ ఇంట్లో బిగ్ ఫంక్షన్ అవుతుంది అనుకో, మీరే వంట చేస్తారా, క్యాటరింగ్ ఇస్తారా? క్యాటరింగ్ ఇస్తాను. ఓకే, ఎందుకు? మాకు వర్క్ తగ్గుతుంది కాబట్టి ప్రతిదీ మేము ఆర్గనైజ్ చేసుకోవాల్సిన వర్క్ ఉండదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు ఇదే మనం ఆర్గనైజేషన్కి అప్లై చేద్దాము. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసి అది డెలివరీ చేయాలి అని చెప్పాలంటే వాళ్ళకి సర్వర్ కావాలి, నెట్వర్క్ కావాలి, డేటాబేస్ కావాలి, ఫిజికల్ సెక్యూరిటీ కావాలి, ఒక లొకేషన్ కావాలి, వాటికి పవర్ కనెక్టివిటీ కావాలి, ఇవన్నీ వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి, వాటికి ప్రాపర్ కూలింగ్ సిస్టమ్స్ కావాలి. ఇన్ని డబ్బులు పెట్టి వాళ్ళు అప్లికేషన్ డిప్లాయ్ చేసిన ఆ అప్లికేషన్ ఎంతమంది వాడతారో గ్యారంటీ లేదు. సో మరి ఇంత రిస్క్ ఉన్న దాన్ని మనము ఆఫ్లోడ్ చేస్తే బెటరా, మనమే రన్ చేస్తే బెటరా? ఆఫ్లోడ్ చేస్తే బెటర్. సో ఇప్పుడు ఇదంతా కూడా ప్రొవైడ్ చేయడానికి AWS, అజూర్, GCP వాళ్ళు ఏం చేశారు అని చెప్పానంటే వాళ్ళ బిజినెస్ మోడల్, వాళ్ళని క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పానంటాము. వాళ్ళు మన కోసం పెద్ద పెద్ద డేటా సెంటర్లు కట్టేసి ఆ డేటా సెంటర్లో మన కోసము సర్వర్, నెట్వర్క్ ఇవన్నీ రన్ చేస్తూ మనకి ఎన్ని రోజులు కావాలి, ఏ కాన్ఫిగరేషన్ కావాలి అని చెప్పేసి మనకి సర్వర్ ఇస్తారు. మనకు కావాల్సిన సర్వర్ ఎన్ని రోజులు వాడుకుంటామో అన్ని రోజులకి డబ్బులు పే చేసి సరిపోతుంది. జస్ట్ లైక్ మనకి మన ఫంక్షన్లో ఎంతమందికి ఫుడ్ కావాలి, ఎన్ని ఐటమ్స్ కావాలి, ఎప్పుడు కావాలి అని చెప్పి మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ క్యాటరింగ్ వాళ్ళే అన్నీ ప్రిపేర్ చేసుకొని మనకి రెడీమేడ్ పెడతారు కదా. సేమ్ వే మన అప్లికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ AWS ఆర్ అజూర్ వాళ్ళే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ప్రొవైడ్ చేస్తారు. ఇదే క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, అర్థమైందా? అర్థమైంది.